ఇంట్లో బామ్మ, చంటి అలాగే ప్రసాదరావు ఉంటారు. ఇక పల్లవి ఇంటికి వచ్చి అక్కడ ప్రోగ్రామ్ అయిపోగానే ఇంటికొచ్చి పల్లవి చెప్తూ ఉంటుంది. ఇలాగా 2 టైమ్స్ అటాక్ చేశారు చరణ్‌ని. ఇక నేనే అనుకోకుండా మొత్తానికైతే కాపాడాను చరణ్‌ని. సెకండ్ రౌండ్ కూడా విన్ అయిపోయాడు. ఫైనల్ రౌండ్‌కి సెలెక్ట్ అయిపోయాడు చరణ్ అని మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఇక అప్పుడు బామ్మ, పోన్లే అమ్మ, నువ్వు వెళ్ళబట్టి మంచి జరిగింది వాడికి. వాడు సెకండ్ రౌండ్‌లోకి విన్ అయిపోయి ఫైనల్ రౌండ్‌కి కూడా వచ్చాడంటే అదంతా నీ వల్లే. మరి ఇదంతా వాడి మీద అటాక్ జరిగింది, అక్కడ ఉన్నవాడే ఇదంతా చేశాడు అని చెప్పి చరణ్‌కి ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటే బామ్మ, ఇక అప్పుడు పల్లవి అంటుంది, ఇది అత్తయ్య గారి ఆర్డర్ బామ్మగారు, చెప్పొద్దని చెప్పారు, ఇక అందుకే నేను చెప్పలేదు అని చెప్పి అనగానే అప్పుడు చంటి, మా మమ్మీ ఎప్పుడు అంతే, మా మమ్మీ మాట వినాల్సిన అవసరం నీకేంటి వదినా? నువ్వు చేసిన మంచి ఎప్పుడు అన్నయ్యకి తెలియకూడదు, నీ మీద మంచి ఒపీనియన్ రాకూడదనే వాళ్ళ తాపత్రయం. నువ్వు మా అమ్మ మాట వినాల్సిన అవసరమే లేదు వదినా, చెప్పాల్సింది అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది, నేను చేసిన మంచి తెలిసినా తెలియకపోయినా మీ అన్నయ్యకి ఇప్పుడు తెలియకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను మీ మమ్మీ మాట కాదని నేను చెప్పానంటే అత్తయ్య మాట ధిక్కరించినట్టు అవుతుంది కదా. మీ అన్నయ్యకి తెలిసినప్పుడే తెలుస్తుంది నా గురించి, అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తాను అని చెప్పి అంటుంది పల్లవి. ఇక ఆ తర్వాత సుమలత రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు అక్షిత, భువన, వీళ్ళు ముగ్గురు అనమాట. భలే లాక్ చేశారంటే ఆ పల్లవిని, లేదంటే ఆ పల్లవి వల్లే చరణ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో దాటుకొని ఫైనల్స్కి వచ్చాడంటే పల్లవి వల్లే అని చెప్పి మళ్ళీ చరణ్కి సాఫ్ట్ కార్నర్ మొదలైపోయేది అని చెప్పి అనగానే, నేనుండగా నా కొడుకు దృష్టిలో పల్లవి గ్రేట్ అన్నట్టుగా నేను అలా అవ్వనివ్వను, అందుకే దాన్ని అలా లాక్ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సుమలత. పోన్లేనంటీ, మంచిగా ఆలోచించేశారు అని చెప్పి భువన, అక్షిత మెచ్చుకుంటూ ఉంటారు సుమలతని. మరోపక్క ఇటు ఫోన్ మాట్లాడుతూ హాల్లోకి వస్తాడనమాట చరణ్. అవునరా, రేపే ఫైనల్స్, ఖచ్చితంగా నేనే విన్ అవుతాను రా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేనే విన్ అవుతాను అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు హాల్లోకి. ఇక హాల్లోకి సుమలత, అక్షిత, భువన కూడా వస్తూ ఉంటారు. ఆల్రెడీ అక్కడ పల్లవి వాళ్ళు అక్కడే ఉంటారు కదా. ఇక బామ్మేమో, ఏంట్రా ఫైనల్ రౌండ్కి వచ్చేసావంట కదా, రేపేగా ఫైనల్స్, మరి కాన్ఫిడెంట్గా ఉన్నావా, కాన్ఫిడెంటేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ. అవును బామ్మ, నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను, ఖచ్చితంగా నేనే విన్ అవుతాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అంతా పల్లవి వల్లే ఇంతవరకు నువ్వు వచ్చావు అని చెప్పి బామ్మ స్లిప్ అయ్యి అంటుంది. ఏంటి పల్లవి వల్ల అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అప్పుడు ప్రసాదరావు కవర్ చేస్తూ, అదేరా మన పల్లవి నువ్వు గెలవాలని చెప్పి పూజలు అవి చేస్తూ ఉంటుంది కదా, అది పల్లవి వల్ల గెలిచిందని అలా అంటుందిలే అమ్మ అని చెప్పి ప్రసాదరావు కవర్ చేస్తారు. ఇక అప్పుడు అక్షిత, మేము కూడా బావగారు గెలవాలనే మేము అంతా కోరుకుంటున్నాము అని చెప్పి అనగానే, మీరును పల్లవి ఒకటేనా ఏంటి, పల్లవి నా మనవుడికి భార్య అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఆ తర్వాత ప్రసాదరావు అంటాడు, అవునరా, ఒకవేళ నీ అభిమాని నీ భార్య అయితే ఏం చేస్తావు అని చెప్పి అనగానే, దీనికంత సీన్ లేదు, ఇన్ కేస్ మీరు అన్నట్టుగా అలా అయితే అభిమానే కదా పాట ఇచ్చింది, ఖచ్చితంగా పాట పాడేవాడినే కాదు అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి, సర్లేండి ఇప్పుడు ఎందుకు ఆ గొడవ, వదిలేయండి, పదండి మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి చరణ్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఇటు చరణ్ భోజనం తింటూ పల్లవి ఏమో వడ్డిస్తూ ఉంటుంది కదా, చరణ్ ఏమో ఫోన్ చూస్తూ ఉంటాడు. ఏంటండి తినేటప్పుడు కూడా ఫోన్ ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది. నీకెందుకు, లేకపోతే నీ మొహం చూస్తూ ఉండాలా ఏంటి, అసలు ఇంతవరకు ఫోన్ రాలేదు, మెసేజ్ రాలేదు అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఎవరండి మీకు ఫోన్ చేసేది అని పల్లవి అంటూ ఉంటే, ఇంకెవరు, నా అభిమాని, ఇంతవరకు ఫోన్ రాలేదు, మెసేజ్ రాలేదు, అదే చూస్తున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇక పల్లవి పక్కకు వెళ్ళి ఇక కాల్ చేస్తుందనమాట. అరే అభిమాని కాల్ చేస్తుంది అని చెప్పి చరణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పల్లవి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చరణ్ గారు, మీరు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యి ఫైనల్కి వచ్చేసారంట కదా అనగానే, ఓ మీకు అప్డేట్స్ బాగానే తెలుస్తున్నాయి అని చెప్పి అంటాడు చరణ్. మరి మీ చుట్టూనే ఉంటాను నేను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. నా చుట్టూ ఉండడం కాదు, నా ముందుకు ఎప్పుడు వస్తారు అనగానే, వచ్చే రోజు వస్తే ఖచ్చితంగా వస్తానండి, అయితే రేపు ఫైనల్లో మీరు పాడడానికి ఇంకొక మంచి పాట రాశాను, మీకు పంపిస్తానండి, పాడతారా అని చెప్పి పల్లవి అడిగితే, అయ్యో ఎందుకు పాడండి, పంపించండి పాడతాను అని చెప్పి అంటాడు చరణ్. సరే అండి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే పల్లవి పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అక్షిత, భువన. చూసావా, ఈ పల్లవి మాట్లాడుతుంది, అక్కడ చరణ్ మాట్లాడుతున్నాడు, అభిమానితో మాట్లాడుతున్నాడు అక్కడ చరణ్, మరి ఇక్కడ పల్లవియే అభిమాన అని డౌట్గా ఉంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, నాకు కూడా అదే డౌట్ అనిపిస్తుంది నువ్వు చూపిస్తుంటే అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఆంటీకి చెప్పే కన్నా ముందు అసలు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఈ పల్లవియే అభిమాన కాదో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఆ తర్వాత ఇక చరణ్ భోజనం చేసి తన రూమ్లోకి వెళ్ళి ఇక సాంగ్ అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు నెక్స్ట్ డేకి. ఇక పల్లవి కూడా భోజనం చేసి రూమ్లోకి వస్తుంది. ఇక అప్పుడు చరణ్ అంటాడు,
చూడు నేను నైట్ అంతా ప్రాక్టీస్ చేయాలి, నువ్వు ఇక్కడ పడుకోవద్దు, గెస్ట్ రూమ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్పి అనగానే పల్లవి చూస్తూ ఉంటుంది. అప్పుడు చరణ్, ఏంటలా చూస్తున్నావు, వెళ్ళు, నేను ప్రాక్టీస్ చేసుకోవాలి, నువ్వు ఉంటే నేను అంత ఫ్రీగా చేసుకోలేను అని చెప్పి చరణ్ అనడంతో సరే అని చెప్పి పల్లవి వెళ్ళి గెస్ట్ రూమ్లో ఇక అక్కడ పడుకుందాం అని చెప్పి వెళ్తుందనమాట. ఇక ఇటుపక్క ఆల్రెడీ పల్లవి చరణ్తో అభిమానంగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట అక్షిత, భువన. అసలు పల్లవి ఫోన్ కలర్ వేరే, కానీ ఇప్పుడు చరణ్ ఏమో అభిమాన్‌తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పల్లవి వాడే ఫోన్ కలర్ వేరే. సో, వేరే ఫోన్ మాట్లాడుతున్నట్టుంది, వేరే ఫోన్ యూజ్ చేసి అని చెప్పి ఇద్దరు ఆల్రెడీ గమనించుకొని ఉంటారు కదా! ఇక పల్లవి ఇటు పడుకుందామని గెస్ట్ రూమ్‌కు రావడంతోని ఇక పల్లవి ఆ ఫోన్ తెచ్చుకుంటుందనమాట. దిండు దగ్గర పెట్టుకొని పడుకుందాం అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. ఇక పల్లవి పడుకోగానే పల్లవి ఉన్న గెస్ట్ రూమ్‌లోకి వస్తారనమాట అక్షిత, భువన. ఇక ఈ దిండు కింద పెట్టింది కదా! ఆ ఫోన్ తీసి మనం చెక్ చేద్దాము. అప్పుడు పల్లవియో కాదో తెలిసిపోతుంది. ఆ అభిమాని పల్లవి అని తెలిస్తే అప్పుడు చరణ్ ముందు బయట పెడదాము అని చెప్పి ఇద్దరు మెల్లగా వస్తారనమాట ఆ ఫోన్ తీద్దామని చెప్పి. ఇక పల్లవి దిండు కింద చెయ్యి ఇట్లా పెట్టబోతూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడే కొంచెం లైట్‌గా మెలుకువ వచ్చి కదులుతుందనమాట పల్లవి. ఇక వెంటనే మంచం వెనకాలకి వెళ్ళి దాక్కుంటారు అక్షిత, భువన. మళ్ళీ కాసేపయ్యాక మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ పల్లవి పడుకోగానే మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. ఈ లోపల పల్లవికి దాహం వేస్తుంది. మెల్లగా లెగవడంతోని మళ్ళీ వెళ్ళి దాక్కుంటారు. ఇక పల్లవి వెళ్ళి వాటర్ తాగుతుంది. ఇక తాగేసి మళ్ళీ పడుకుంటుంది. ఇక ముచ్చటగా మూడోసారి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు అక్షిత, భువన. పల్లవి పడుకుంది కదా, ఆ దిండు కింద ఫోన్ తీద్దాము అని చెప్పి ఇక తీయబోతున్న టైంకి ఇక పల్లవి లేచి దొంగ దొంగ అని చెప్పి తను కప్పుకున్న దుప్పటి కావాలని ఇటు అక్షిత, భువన ఇద్దరి మీద వేసేసి ఇక దంచుతూ ఉంటుంది, ఇద్దరిని కొడుతూ ఉంటుంది. ఇక దొంగొచ్చాడా అని చెప్పి గబగబా మిగతా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారనమాట. బామ్మ, చంటి, ఇటు సుమలత, అలాగే ఇటు ప్రసాదరావు అందరూ వస్తారనమాట. దొంగ దొంగ రావడమా అని చెప్పి ఇక బామ్మ, చంటి, ఇటు పల్లవి ముగ్గురు కలిసి ఎగబడి కొడుతూ ఉంటారనమాట. బాగా గుద్దుతూ ఉంటారు. ఇక అప్పుడు అదేంటి అందరూ వచ్చారు, అక్షిత, భువన రాలేదు, కొంపతీసి వాళ్ళేనా వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. వాళ్ళెందుకు గెస్ట్ రూమ్‌లోకి వస్తారు, వాళ్ళు వాళ్ళ రూమ్‌లోనే ఉండుంటారు అని చెప్పి బామ్మని ఇక నాలుగు తగిలిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ ఉన్న చరణ్, ఎందుకు వీళ్ళ గొంతు అక్షిత, భువన గొంతులా ఉంది, ఒకసారి ఆగండి అని చెప్పి ఇక ఆ దుప్పటి తీసి చూడంగానే అక్షిత, భువననే. అసలు మమ్మల్ని ఎలా కొట్టావో తెలుసా పల్లవి నువ్వు అని చెప్పి అక్షిత, భువన అంటూ ఉంటే, అసలు మీకు నా రూమ్‌లో పనేంటి, అందులో గెస్ట్ రూమ్‌లో మీరిక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బామ్మ, అలాగే చరణ్. అది అంటే పొద్దున చార్జరు నాది ఇక్కడ పెట్టాను అని చెప్పి అక్షిత అంటుంది. అప్పుడు చంటి అంటాడు, అదేంటి నీ చార్జర్ మన రూమ్‌లోనే ఉంది కదా, నీకు ఇక్కడేంటి అవసరం అని చెప్పి అనగానే, చార్జర్ తంది కాదు నాది అని చెప్పి భువన అంటుంది. అప్పుడు ప్రసాదరావు, ఇంతకీ చార్జర్ తీసుకున్నారా అమ్మా అనగానే, తీసుకుంటాను అంకుల్ అని చెప్పి చార్జర్ తీసుకుంటుందనమాట భువన. సరే పదండి, అయినా గెస్ట్ రూమ్‌లో ఊరికే ఏంటి, పదండి అని చెప్పి అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత సుమలత దగ్గరికి వెళ్తారనమాట అక్షిత, భువన. అసలు ఎందుకు మీకు ఆ గెస్ట్ రూమ్‌లో పనేంటి, అది అక్కడ పడుకుంది కదా ఏంటి అని చెప్పి అడుగుతుంది సుమలత. అప్పుడు అక్షిత, భువన అంటారు, ఆంటీ ఆ పల్లవియే అభిమాని అని డౌట్‌గా ఉంది, తనే పాట రాసి కనిపించకుండా అభిమాని అన్న ముసుగులో ఇలా అంతా చేస్తుందనిపిస్తుంది. ఆ ఫోన్ తన దగ్గరే ఉంది, ఎందుకంటే అభిమానిగా మాట్లాడుతున్నప్పుడు పల్లవి ఫోన్ వాడేది వేరే కలర్ ఫోన్, అందుకే మాకు డౌట్ ఉంది. తను దిండు కింద పెట్టింది, మేము చూసి ఆ తర్వాత మీకు కన్ఫర్మ్ చేసి చెప్దామని ఇక ఇదంతా చేసాం ఆంటీ అనగానే, సరే అదేంటనేది మనం కనిపెడదాము అని చెప్పి అంటుంది సుమలత. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక హాల్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట చరణ్. ఇక ఆల్రెడీ అక్కడ పల్లవి వీళ్ళంతా ఉంటారు. ఏంట్రా ఎందుకంత టెన్షన్‌గా ఉన్నావు అని చెప్పి సుమలత వాళ్ళు అడుగుతూ ఉంటే, అది నా అభిమాని పాట పంపిస్తాననింది, ఇంకా పంపించలేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు మెల్లగా ప్రసాదరావు అంటారనమాట అక్కడున్న పల్లవితోని, ఏంటమ్మా పాట అంటున్నాడు ఇంక పంపించలేదా అనగానే, పంపించాను మామయ్య, కొరియర్ చేశాను వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక ఈ లోపల కొరియర్ రానే వస్తుంది. చరణ్ వెళ్ళి కొరియర్ తీసుకుంటాడు. ఇక పాట చూస్తాడనమాట ఓపెన్ చేసి, అబ్బా మమ్మీ పాట ఎంత బాగుందనుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏది అంత బాగుందా అని చెప్పి అనగానే, చూడు నువ్వు కూడా అని చెప్పి భువనకిస్తాడు. ఇక భువన చూస్తూ ఉంటుంది, ఏంటి ఇంత బాగుంది సాహిత్యం అని చెప్పి చూస్తూ ఉంటే, ఇక చంటి కూడా చూస్తాడనమాట, చాలా బాగుంది, నీ అభిమాని మనసంతా బాగుంది పాట అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక పల్లవి మురిసిపోతూ ఉంటే, ఇక భువన మనసులో అనుకుంటుంది, ఈ పల్లవి ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవుతుంది కానీ అభిమానిగా, కానీ ఈ పల్లవికి ఇంత మంచి సాహిత్యం ఉందా, అదే మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది భువన.
ఆ తర్వాత ఇక సుమలత అంటుంది, సరేలేరా అభిమానిని పొగిడింది చాలు, పద కాంపిటీషన్‌కి టైం అవుతుంది అనగానే, సరే అని చెప్పి బయలుదేరతారనమాట. ఇక పల్లవి ఏమో, సరే బామ్మగారు వెళ్ళొస్తాను అని చెప్పి అనగా, సరే అమ్మ కొంచెం చూసుకో, నిన్న బాగా ఇబ్బందయింది కదా! చరణ్‌ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు, ఇవాళేం చేస్తారో అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, వాళ్ళేమి చేయకుండా నేను చూసుకుంటాను కదా! అని చెప్పి పల్లవి వాళ్ళకి బాయ్ చెప్పేసి బయలుదేరుతుంది. తను కూడా మ్యూజిక్ కాంపిటీషన్‌కి. ఇక అక్కడికి వెళ్ళాక పల్లవి ఏమో కొంచెం అటు ఇటుగా డల్‌గా ఉంటుంది. అటు ఇటు చూస్తూ అప్పుడు చరణ్ గమనించి, "ఏంటి మొహం అలా పెట్టావు? నేను ఈ కాంపిటీషన్‌లో విన్ అవ్వడం నీకిష్టం లేదా?" అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "అదేంటండి అలా అంటారు? మీరు గెలవాలనే ఎప్పుడూ నేను కోరుకుంటాను. అది ఏం లేదు. నిన్న కొంచెం మీకు ఫస్ట్ రౌండ్‌లో, సెకండ్ రౌండ్‌లో ఇబ్బందయింది కదా! ఇప్పుడేమన్నా ఇబ్బందవుతుందేమో అని చూస్తున్నాను" అని పల్లవి అంటూ ఉంటే, అబ్బో! అక్కడికేదో తమరే ఫస్ట్ రౌండ్‌లో, సెకండ్ రౌండ్‌లో నన్ను కాపాడినట్టు హ్మ్. నువ్వు నీ మొహం నీకంత సీన్ లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి సుమలత, అక్షిత, భువన వస్తారు. అమ్మ వచ్చేసారా? మీరు ఆడిటోరియంలోకి వెళ్ళండి. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి అనగానే, సరే అని చెప్పి సుమలత వాళ్ళు వెళ్తారనమాట. ఇక పల్లవి వెళ్ళదు. నేను కూడా మీతో వస్తానండి అని చెప్పి అంటుంది. నేను వెళ్ళేది వాష్‌రూమ్‌కి, అక్కడికి కూడా వస్తావా? వెళ్ళు అని చెప్పి చరణ్ అనడంతోని పల్లవి వెళ్ళిపోతుంది. ఇక చరణ్ ఏమో వాష్‌రూమ్‌కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోపక్క ఇటు విక్కీ వాళ్ళని చూపిస్తారు. విక్కీ ఏమో రౌడీలతో మాట్లాడతాడు. నిన్న చరణ్ గాడిని కిడ్నాప్ చేద్దామనుకున్నాం ఫస్ట్ రౌండ్‌లో. అవ్వలేదు. వచ్చేసాడు. సెకండ్ రౌండ్‌లో మనం మత్తుమందిచ్చాము ఇంజెక్షన్‌తోని. అది అవ్వలేదు. అయినా వచ్చేసాడు. సో, ఈసారి అట్లా ఇట్లా కాదు. వాడిని డైరెక్ట్‌గా పొడిచి పారేయండి. వాడు చావాల్సిందే. లేదంటే నేను ఫైనల్ రౌండ్‌లో గెలవలేను అని చెప్పి రౌడీలకి చెప్పేసి వెళ్ళిపోతాడు విక్కీ. ఇక ఇటు చరణ్ ఏమో వాష్‌రూమ్‌కి వెళ్దామని వెళ్తా ఉంటాడు కదా! ఇక వెనక నుంచి కత్తి పట్టుకొని ఒకడొస్తాడనమాట రౌడీ. పొడవడానికి రెడీగా ఉంటే ఇక అప్పుడే పల్లవి వెనక నుంచి అతని చేయి పట్టుకొని నొక్కేసి గట్టిగా ఒక ముట్టికాయ ఇచ్చిద్ది. తను పక్కకెళ్ళిపోతాడు. ఇక ఏంటి సౌండు అని చెప్పి చరణ్ వెనక్కి తిరిగి చూడగానే పల్లవి ఎవరు కూడా కనిపించరు. ఏంటి ఏదో సౌండ్ వచ్చింది కానీ ఎవరూ లేరు అని చెప్పి మళ్ళీ నార్మల్‌గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకొకడొస్తాడు కత్తి తీసుకొని. మళ్ళీ సేమ్ పల్లవి అలాగే వచ్చి వాడిని కొట్టి పక్కకి పంపిస్తుందనమాట. ఇక మళ్ళీ వెనక్కి చూస్తే చరణ్ ఎవరు కనిపించరు. ఆ విధంగా చరణ్ వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఆ రకంగా పల్లవి వెనకాలే ఉంటూనే చరణ్‌కి కనిపించకుండా ఒక శక్తిలాగా కాపాడుతూ ఉంటుంది. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.